హలో మై ఫ్యామిలీ, లాస్ట్ టైం అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఈ కర్రీ చేసిందనమాట. చాలా బాగా అనిపించింది. సరే మనం ఎందుకు ట్రై చేయకూడదు అనుకొని నేను ఈరోజు అయితే చేశాను. మీకు కూడా చూపించేస్తాను, వచ్చేయండి. దానికోసం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర ఒక మసాలా అయితే ఉండాలి. టమోటా, ఆనియన్, అల్లం వెల్లుల్లి, అలాగే గరం మసాలా దినుసులు ఉంటాయి కదా, అవన్నీ వేసుకొని ఇలా పేస్ట్ అయితే చేసేసుకోవాలి. ఇంకో పక్క అయితే స్టవ్ ఆన్ చేసుకొని దానిపై కడాయి పెట్టుకుని కొంచెం ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత కొన్ని పచ్చిమిరపకాయలు అయితే చీలికలుగా చేసి ఫ్రై చేసేయాలి. తర్వాత మనం మిక్స్ చేసుకున్నాం కదా పేస్ట్, అది కూడా వేసుకొని ఫుల్గా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇంకా అది పక్కన ఫ్రై అవుతుంటే ఇంకొక పక్కనేమో మనం ఇంకో కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇలా రొయ్యలను అయితే నీరు వచ్చే వరకు ఫ్రై చేయాలి. నీరు వచ్చేసిన తర్వాత మునక్కాయలు కడిగి పెట్టుకున్నాము, అవి తీసుకొని అందులో వేసేయాలన్నమాట. దీంట్లో మెయిన్ మనం ఏం చేయాలి అంటే ఆ రొయ్యలు వాటర్ అనేది మునక్కాయలకు పడితేనే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుందంట. అందుకని ఇంకా అవి వేసేసి కలుపుకొని మూత పెట్టుకొని కాసేపు అయిపోయి మగ్గనివ్వాలి. అప్పుడు ఆ వాటర్ అనేది మునక్కాయకి పడుతుంది అనమాట. ఇంకో పక్క మనం పేస్ట్ అనేది ఫ్రై చేస్తున్నాం కదా, అదైతే రెడీ అయిపోయింది. అలాగే ఈ మునక్కాయలు రొయ్యలు కూడా ఫ్రై అయిపోయాయి, దగ్గరికి వచ్చేసాయి. ఇంకా అవి తీసి మనం పక్కన పేస్ట్ అయితే ఫ్రై చేస్తున్నాం కదా, అందులో అయితే వేసేసామన్నమాట. ఇంక ఈ రొయ్యలు ఫ్రై చేసాం కదా, ఆ కడాయి ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి అందులోనే కొంచెం వాటర్ వేసి ఆ వాటర్ అనేది మన కర్రీలోని వేసేసుకుందాం. ఇంకా ఆ ఫ్లేవర్ అనేది బాగా ఉంటుంది అని చెప్పి మీరు కూడా ట్రై చేస్తే అలానే చేయండి. ఆ వాటర్ ఎందుకు ఊరికనే వేస్ట్ చేయడం అని. ఇంకా అలాగే దాంట్లో నేనైతే ధనియా జీలకర్ర పౌడరు, కారం, పసుపు అయితే వేసేసాను. మీ దగ్గర ఇంకా మసాలా ఫ్లేవర్స్ ఏమైనా ఉంటే అవి వేసుకోవచ్చు. ఇంకేం లేదు, కర్రీ అయితే చాలా బాగా కుదిరింది ఆ రోజు. నేను ఇంకేం వేసేయలేదు. కర్రీ అనేది ఒక ఉడికొచ్చినట్టు కనబడుతుంది. అప్పుడు ఈ కరివేపాకు వేసుకొని ఒక్కసారి మూత పెట్టుకుని ఒక్క 1 minute అలా మనం ఉడికించుకున్నాం అనుకోండి, ఫ్లేవర్ మామూలుగా పట్టదు, కర్రీకి చాలా బాగా అనిపిస్తుంది. ఇంకా మనకు ఆల్మోస్ట్ కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇంకా నాన్ వెజ్ కి మెయిన్ ఇంగ్రీడియంట్ అయిన కొత్తిమీరని అలా కొంచెం చల్లుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. మనకైతే మునక్కాయ రొయ్యల కర్రీ అయితే తయారైపోయింది. నిజంగా నాకు స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. నేను అక్కడ ఉన్నప్పుడు అమ్మ చేసింది కదా, అప్పుడు ఏ స్మెల్ అయితే వచ్చిందో నాకు ఈ రోజు కూడా అదే స్మెల్ వచ్చిందనమాట. నేనైతే చాలా బాగా ఫీల్ అయ్యాను, అమ్మలాగే చేశాను అని చెప్పి. నేను చాలాసార్లు చెప్పాను, మా అమ్మ వంటలు నిజంగా చాలా బాగా చేస్తుంది. ఇంకా వేడి వేడి అన్నంలో వేడి వేడి కర్రీ అలా కలుపుకొని ముద్ద మధ్యలో రొయ్యలు పెట్టుకొని తింటుంటే ఉంటుంది. ఇప్పుడు ఎడిట్ చేస్తుంటే చూస్తున్నాను కదా, అప్పుడు కూడా నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరింది. మీకు కూడా ఈ కాంబినేషన్ ట్రై చెయ్యాలి అని అనిపిస్తే ఒక్కసారి చేసుకొని చూడండి, మీకు నిజంగా బాగా నచ్చుతుంది. ఓకేనా మరి, బాయ్ బాయ్.